లూకాసు సువార్త 12:49లో నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అని చెప్పాడు. చాలామందికి ఈ మాట అర్థం కాక వ్యర్థమైపోయి నిరర్ధకంగా మత ఛాందస్తపు వాదులు వాక్యమును సరిగ్గా అర్థము చేసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఈ మాటను ఏమిటండి సరి అయినటువంటి మాటగా గ్రహించలేక సతమతమైపోతూ ఉన్నారు. అగ్ని వేయడానికి వచ్చాడు అని ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించి గమనించినప్పుడు అగ్నివేయ వచ్చాను, ఇదివరకే రగులు కొనవలెనని ఎంతో కోరుచున్నాను అంటాడు ఆయన. అది రగులుకోవాలి. అసలు ఎందుకు ఆయన భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాడు? అసలు ఏ అగ్ని వేయడానికి వచ్చాడు? ఆయన అగ్ని వేయడానికి ఇక్కడికి రానవసరం లేదు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే సొదొమ గొమొర్ర పట్టణాలను కూడా ఆయన అగ్ని గంధకముల చేత కాల్చివేసినట్టుగా మనం చూస్తాం. అగ్ని గంధకముల చేత కాల్చివేసినట్టుగా మనము చూస్తాం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, ఆయన భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాడు. ఏ అగ్ని వేశాడు ఆయన? అసలు భూమి మీద అగ్ని వేసే అనుభవం మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి? ఏ అగ్నిని ఆయన వేశాడు? చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన వేసినటువంటి అగ్ని. మొట్టమొదటిసారిగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదివితే, నా మాట అగ్ని వంటిది కాదా? ఇదే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. వారిని కాల్చునట్లు అంటే మనము వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, వాక్యపు లేఖనాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపడితే దేవుని బిడ్డలారా, ఈ అగ్ని ఆయన వేసిన అగ్ని ఏ అగ్ని అని అంటే, ఆయన మాటలు, ఆయన వాక్యములు, ఆయన వాక్కు అన్నటువంటి అగ్నిని ఆయన వేశాడు. ఆ అగ్ని ఏం చేయాలని, ఏమవ్వాలని ఆయన కోరుకుంటున్నాడంటే, రగులుకోవాలి. ఒకరి నుండి ఒకరికి రగులుకోవాలి. చాలామంది జీవితాలలో ఆయన మాట హృదయంలోనికి వెళ్ళక, హృదయంలో ఉండక, అది రగులు కొనక, అది మండక, అది మండించబడక, వాళ్ళల్లో ఇంకా లోపాలు, శాపాలు, దరిద్రం, అపవిత్రత, చెత్త అంత వేయబడి ఉంటుంది. శుద్ధీకరించడానికి నీళ్లను ఉపయోగిస్తారు, శుద్ధీకరించడానికి అగ్నిని కూడా ఉపయోగిస్తారు. నీళ్ళ ద్వారా శుద్ధి చేయబడని దానిని, నీళ్ళ ద్వారా శుద్ధీకరించబడని దానిని అగ్ని ద్వారా శుద్ధీకరించేవి ఏవైనా ఉంటే అగ్నితో కూడా శుద్ధీకరిస్తాడు. మనలను అందరినీ ఆయన రక్తము కార్చి రక్షించి శుద్ధీకరించాడు. రక్తము ద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. రక్తము ద్వారా రక్షణ భాగ్యాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, ఆయన తన అగ్ని, ఏ అగ్ని? ఆ అగ్ని అని అంటే ఆయన మాటలు అన్నటువంటి అగ్ని ద్వారా
మనలను ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన మనలను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఇదే పరంపరలో ఇంకొక వాక్యాన్ని కూడా మీరు చదువుతారు. 39వ కీర్తన 3వ చరణాన్ని మీరు చదివితే, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాటలు నోరారా పలికి తిని. 1వ వాక్యాన్ని మీరు చదివితే, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందునను కొట్టిని. ఈ చదవబడిన వాక్యాన్ని మనం గుర్తుపడితే దేవుని బిడ్డలారా, పాపము చేయకుండునట్లు ఈ అగ్ని, ఆయన వేసిన అగ్ని ఏ అగ్ని అంటే ఆయన వాక్యము, ఆయన మాటలు అన్నటువంటి అగ్ని. ఆయన మాటలు, ఆయన వాక్యము అన్నటువంటి అగ్ని ఆయన వేస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఒక మనిషిలో ఆ అగ్ని చేస్తూ ఉన్నటువంటి క్రియ ఏమిటంటే, దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులరా, పాపము చేయకుండానట్లుగా. చూడండి, ఆయన అంటాడు, నేను ధ్యానించుచుండగా. ఏం ధ్యానిస్తూ ఉన్నాడు? ఆయన వాక్యాన్ని. 1వ కీర్తన 2వ చరణంలో కానీ, ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో కానీ, ద్వితీయోపదేశ కాండములో కానీ ఆయన వాక్యాలు నేర్చుకొని, ఆయన వాక్యాలు ధ్యానించి, ఆయన వాక్యాలను ధ్యానించి దివారాత్రములు, సమయము సమీపించి ఉన్నది, ధ్యానించాలి. ధ్యానిస్తే ఏం జరుగుతుంది అని అంటే, నాలో ఆయన చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు, నా గుండె నాలో మండుచుండెను, నాలో మంట పుట్టెను. ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాలో మంట పుట్టెను. ఈ మంట ఏం చేస్తుంది అని అంటే, మనిషిలో ఉన్నటువంటి పాపాన్నంతటిని కాల్చివేస్తుంది, మనిషిలో ఉన్నటువంటి పాపాన్నంతటిని దహించి వేస్తుంది, మనిషిలో ఉన్నటువంటి అపవిత్రతనంతటిని దహించి వేస్తుంది. ఈ రోజున దేవుని సన్నిధికి చేరి వచ్చి ఉన్నటువంటి దేవుని ప్రియులారా, కృపగలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉండగా, మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క మాట, ఆయన అగ్ని వేయడానికి వచ్చాడు, ఆయన అగ్ని వేశాడు, అది రగులుకోవాలి. అందుకే కీర్తనకారుడు చక్కగా చెప్తాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యములు, నీ మాటలు నా హృదయములో నేను ఉంచుకొని ఉన్నాను. ఏం చేయకుండానట్లండి? పాపము చేయకుండానట్లుగా, పాపము అన్నటువంటిది కనబడకుండానట్లుగా కీర్తనకారుడు హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాడు. ఆ ఉంచుకున్న వాక్యం ధ్యానిస్తూ ఉంటే మంట పడుతుంది. ఆ మంట ఇతన్ని ఏం చేస్తుంది అని అంటే, ప్రతి విషయంలో, ఆత్మీయ స్థితిలో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. పాపము చేయకుండానట్లుగా అదే వాక్యము నోటికి చిక్కములాగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ కీర్తనకారుడు, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడో. ప్రైజ్ ది లార్డ్. చెబుదామండి ఒకసారి గట్టిగా, సంతోషంగా చెబుదామండి. ఏ అగ్ని ఆయన వేయడానికి వచ్చాడు? ఆయన వాక్యం, ఆయన మాట అన్నటువంటి అగ్నిని ఆయన వేయడానికి వచ్చాడు. ఇంకొక అగ్నిని నేను మీకు చూపిస్తాను, చూడండి. పరమగీతం 8వ అధ్యాయం. ఈ పరమగీతం 8వ అధ్యాయంలో అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను ఆర్పజాలవు. 6వ వాక్యాన్ని చదవండి.
ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. అగాధ సముద్ర జలములు ఈ ప్రేమను ఆర్పజాలవు. దాని జ్వాలలు అగ్ని జ్వాలలు. ఆ జ్వాలల పేరు ఏమిటి? ఆయన వేసిన అగ్ని పేరు, ఆయన రగిలించిన అగ్ని పేరు ఏమిటి అని అంటే, ఆయన రగిలించిన అగ్ని పేరుకు ఆ అర్థం ఏమిటి అని అంటే ప్రేమ. ప్రేమ ఎంత బలమైనది అని అంటే మరణమంత బలమైనది. ఎంత బలమైందండి అంటే దాని అర్థం ఏమిటి? మరణము వరకు, మరణమగునంతగా. అందుకే ఆయన ప్రేమ తన ప్రాణాన్నే దారబోసేంతగా తీసుకొని వచ్చింది. నిజముగా ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తి, ప్రభువుని ఆనుకొని ఉన్నటువంటి వ్యక్తి లాజిక్లు, మ్యాజిక్లు, మ్యూజిక్లు కాకుండా దేవుని నమ్మినటువంటి వ్యక్తి ప్రాణార్పణమునకైనా సిద్ధపడి దేవుని కొరకు సాక్షిగా జీవిస్తాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభము అనేటట్లుగా ఆత్మీయ యాత్రను కట్టుకోగలుగుతాడు, ప్రభు సన్నిధిలో నిలబడగలుగుతాడు. ఏ అగ్ని ఆయన మన మీద కృమ్మరించాడు? ఏ అగ్ని ఆయన మన మీద కృమ్మరించాడంటే ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10, 11, 12 వాక్యాలలో మనము ఆయన్ను ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమించాను అని పెదవులతో చెప్పకుండా తన అద్వితీయ కుమారుడిని మనందరి కోసము ఆయన బలిగాను అర్పణగాను ఆయన అప్పగించేశాడు. తన కుమారుని మరణం మన మీద ఉన్నటువంటి ప్రేమను చూడండి. ఇక్కడ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుకొనుము. హృదయము మీద కాదు, ఆయన మనలను తన హృదయములోనే ఉంచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చెంత కాదు, ఆయన భుజముల మీద కాదు, ఆయన మీదనే మనలను, మన భారములన్నిటినీ, ఏమండి, మన దోషము ఆయన మీద వేయబడింది, మన పాపము ఆయన మీద వేయబడింది, మన రోగము ఆయన మీద వేయబడింది. అన్నిటినీ, మన తప్పులను, మన 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 పాపములను, మన అపరాధములను అన్నిటినీ ఆయన తన మీద వేసుకొని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. భుజముల మీద వేసుకో అంటే అర్థం ఏమిటి? మోయమనే కదా, మోయమనే కదా. బే కుదరదు. ఏమిటండి, మనం ఇంతకుముందు బస్సులు లేని కాలంలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అర్థమైందండి? పిల్లలు తీసుకొని వెళ్తూ ఉంటే, ఇదిగో ఇన్ని కాసేపు పోయింటే నువ్వేమోయ్, మొయ్యలేనప్పుడు ఎందుకు కన్నావు అని పక్క వాళ్ళు ఎవరన్నా అనేవాళ్ళు. ఎవరెందుకు? భార్య భర్త, భర్త భార్యతో అనేవాళ్ళు. అవునా కాదా? అయితే మనలను ఆయన నామాక్షరముగా కాదు, భుజం మీద మన పాపములు, మన దోషాలు, మన శాపాలు ఆ గొల్గొతా కొండ మీద ఆయన వేసుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమ ఇప్పుడు మనందరిలో పరిశుద్ధాత్మని ద్వారా మన హృదయాలలో కృమ్మరించబడింది. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం, సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ
మన హృదయములలో కృమ్మరించబడింది. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది, ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది. ఆయన ప్రేమ మనలో ఉన్న సమస్త పాపములను కప్పివేసి, అది ఒక్కరిలోనే ఉండకూడదు. ఆ ప్రేమ ఒక్కరిలోనే ఉండకూడదు. ఆ ప్రేమను మొదట నేను చూశాను. నా హృదయంలో దేవుడు ఆ ప్రేమను కుమ్మరించినటువంటి ఆ ప్రేమ దేవుడు నన్ను దర్శించిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక హృదయాలలో ప్రవేశించాలని ఆ ప్రేమను నేను ప్రకటిస్తూ ఉన్నాను. నేను మాత్రమే కాదు, నా స్నేహితులు, నా సహోదరులు అందరి మీద ఆ ప్రేమ కుమ్మరించబడుతూ అందరూ ఆ ప్రేమను పొందుకొని ఆ ప్రేమ చేత కట్టబడి అందరూ ఆయనకు ప్రేమ బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నాము. నువ్వు పొందుకున్న ప్రేమ, నీ హృదయంలో కుమ్మరించిన ప్రేమ నీలోనే ఉండకుండా ఆ ప్రేమను అనేకులకు పంచి అనేకులకు ఆ ప్రేమ జ్వాలలను రగిలించాలి. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని నేను వేశాను, అది రగులుకోవాలని నేనెంతో కోరుకుంటున్నాను. దేవుని ప్రేమ చాలామందిని గమనించండి. కుటుంబంలో ఒకరు రక్షించబడితే మిగతా ముగ్గురు ఎడమొఖం పెడమొఖం, నలుగురు నాలుగు దిక్కులు అన్నట్టుగా ఉంటారు. నిజంగా దేవుని ప్రేమ ఆ ప్రేమ జ్వాల అయితే అది రగులుకొని మొత్తాన్ని తగలబెడుతుందా, లేకుంటే కొంతే తగలబెట్టి ఆరిపోతుందా? చెప్పరేంటండి, మొత్తాన్ని తగలబెట్టేస్తుంది. అలాగనే మనము రక్షింపబడి ఉంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన బంధువులు, మన రక్త సంబంధికులు అందరిలో ఈ ప్రేమ జ్వాలలు రగులుకుంటూ వెళ్ళాలి. ఆయన ప్రేమను కుమ్మరించాడు. ఆయన కత్తి పట్టలేదు, తిరుగుబాటుదారులాగా ఆయన తుపాకీ తోట పట్టలేదు. ఆయన ప్రేమనే ప్రకటించి, ప్రేమనే ప్రచురించి, ప్రేమను మాత్రమే తెలియజెప్తూ వచ్చాడు, ప్రేమను మాత్రమే చూపిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుదును. ప్రేమ శాశ్వత ప్రేమగా మారి విడువని కృపచేత మనలను బలపరుస్తుంది. శాశ్వత ప్రేమతో మరువని యేసయ్యా, ఎడబాయకనను విడువని నీ కృపకు ఆరాధనా స్తుతి ఆరాధనా, అందుకో నా స్తుతి ఆలాపన. ఆరాధనా స్తుతి ఆరాధనా, అందుకో నా స్తుతి ఆలాపన. దేవునికి స్తోత్రం కలుగునగాక. పాటల సీట్లు రేపు తెచ్చి ఆయన ప్రేమ అన్నటువంటి జ్వాలను దేవుడు మన మీద కుమ్మరించాడు. ఆ ప్రేమ రగులుకోవాలి, ఒకరిలో కాదు అందరిలో రగులుకోవాలి. ఆ ప్రేమ మరణమంత బలము గలది గనక ఆ ప్రేమ మన కోసం మరణించిన ఆ ప్రేమ మన మీద, ఆ ప్రేమ అత్యధికమై మరణమునే గెలిచి తిరిగి లేచింది. ఆ ప్రేమ సర్వమానవాళిలో నీ ద్వారా నా ద్వారా కృమ్మరించబడాలి. ఒక్కొక్కరిలో కృమ్మరించబడుతూ ముందుకు వెళ్ళాలి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. చెబుదామండి బిగ్గరగా హల్లెలూయా. ఆనందంగా చెబుదాం హల్లెలూయా. ఆయన కృమ్మరించాడు ప్రేమ. అది అందరిలో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెబుదామండి సంతోషంగా హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ బలమైనది. మరణమంత బలమైనటువంటి ప్రేమను మనలో కుమ్మరించాడు. ఆయన ప్రేమను కలిగి, ఆయన ప్రేమ ఎంత బలమైనది అంటే జుట్టుబట్టి లాగిన వాళ్ళను,
ముళ్ళ కిరీటం పెట్టి నొక్కిన వాళ్ళను ముసుకేసి గుద్ది, నువ్వు ప్రవక్తవు కదా, చెప్పు నీలో మాలో ఎవరు గుద్దారో నిన్ను అని ప్రవచనము చెప్పు అడిగిన వాళ్ళను సైతము క్షమించగలిగినటువంటి ప్రేమ. క్షమించిందా? అంతు చూసిందా? ఆ ప్రేమతో మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనము కూడా అటువంటి ప్రేమ, పగ తీర్చేసుకుందాం, కేసు పెట్టేస్తాను, నిన్ను చంపేస్తాను, అంతు చూసేస్తాను, లేపేస్తాను, అసలు నేనంటే ఎవరని చెప్పేది కాదు, అది చెప్పేది కాదు. అట్లా చెప్పాము అని అంటే మనలో ప్రేమ లేదు, జ్వాల లేదు, ఆయన వేసిన అగ్ని లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ప్రేమ చేత నింపబడాలి, ప్రేమ చేత నింపబడాలి. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ చెప్తాడు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, బైబిల్ చేత పట్టిన తర్వాత, బాంబులను పట్టిన చేత్తో బైబిల్ పట్టానని ఆయన సాక్ష్యం వింటే తన శత్రువుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు అని. అది నిజమైన రక్షణ. మనం చేసేది రక్షణ కాదు, అర్థమైందని? భక్తి కోసం చేసే భక్తిగా ఉండకూడదు. నిజమైన రక్షణ మనలో ఆ ప్రేమ కుమ్మరించబడి ఉంటే, ఆ ప్రేమ కుమ్మరించబడి ఉంటే, ఆ ప్రేమ చేత మనం నింపబడి ఉంటే, అంతు చూస్తాం, తేల్చేస్తాం కాదు, కానీ క్షమించబడతాం. ఆయన క్షమ మన స్థితిని, మన పరిస్థితిని మార్చేస్తుంది. ఎంతటి జ్వాల అంటే జక్కయ్య ఇంట్లోనికి వెళ్ళింది ఆ ప్రేమ. నీ ఇంట్లో ఉండాలి రానింది. ఆ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే జక్కయ్యలో ఎంత మార్పు, ఎంతగా దహించి వేసిందో తెలుసా? నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే మా పెద్దలు చెప్పేవాళ్ళు, ట్రైన్ స్టేషన్కి వెళ్ళాం అర్జెంటుగా, టికెట్ తీసుకునే టైం లేదు, ట్రైన్ మూవ్ అవుతుంది, ఎక్కి అక్కడ స్టేషన్లో దిగిన తర్వాత ఇక్కడుంటే అక్కడికి టికెట్ తీసుకొని దాన్ని చించేసి, ఎందుకంటే ఏ విధము చేతనైనా రుణం ఉండకూడదు, చెల్లించాలి. ఇక్కడుంటే విజయవాడకి ఎక్కికమా టికెట్ తీసుకోలేదు, అక్కడుంటే అక్కడ టికెట్ తీసుకొని దాన్ని చించేసి, అంటే రుణము చెల్లాలి. మనం చేసిన ప్రయాణము రుణముగా ఉండకూడదు. అంటే వాళ్ళల్లో దేవుడు కలగజేసిన ప్రేమ, వాళ్ళల్లో రగిలించిన అగ్ని జ్వాలలు. చాలామంది ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగడానికి కూడా రెడీగా ఉన్నారు. ఫ్రీ అన్నటువంటి మాట వినబడితే చాలు. అట్లా కాదండి. మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మన జీవితం, నమ్ముకున్నటువంటి మన స్థితి, ఆ ప్రేమ జ్వాలలు రగిలించి మనలను శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచాలి. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే, రూపాయి తీసుకుంటే 4 గంటలు నేను చెల్లిస్తాను. ఎక్కడిది ఆ మనస్సు, ఎక్కడిది ఆ మాట, ఎక్కడిది ఆ పశ్చాత్తాపం అంటే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. చెబుదామండి గట్టిగా అందరం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ కుమ్మరించింది. ఇంకొక ప్రేమను కూడా చూపెడతాను నేను, మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి. హెబ్రీ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు. చాలండి. తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు. తన సేవకులను అగ్నిజ్వాలలుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను. కీర్తనల గ్రంథంలో కూడా అదే మాటను మీరు చదువుతారు. 104వ కీర్తన 4వ చరణం. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను
ఫుట్ నోట్లో 2 ఉంది కదా, ఏముంది? తన సేవకులను అగ్నిజ్వాలలుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వాక్యం చదవద్దు, వినండి, తర్వాత చదువుదురు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు అనేకులను శిష్యులుగా చేయండి. ఎవరిని చేయాలండి? అనేకులను శిష్యులుగా చేయండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఆయన వేసిన అగ్ని ఏమిటి అని అంటే, ఆయన వేసిన అగ్ని ఏమిటంటే అనేకులు తన యొక్క పని, తన యొక్క పరిచర్య, తన యొక్క సేవను చేసే సేవకులుగా మార్చబడాలి. అంటే సేవ అంటే ఒక మందిరం కట్టుకొని ఒక గుంపును పోగు చేసుకొని ఉండడం కాదు. సేవ అంటే ఏమిటి అని అంటే తన నామమును, తన ఘనమైనటువంటి రక్షణ సువార్తను ప్రకటించేవారు కూడా తన సేవకు చేసే సేవకుల లిస్టులోనికి వస్తారు. ఆయనను సేవించే వాళ్ళగా మార్చబడతారు. అంటే ఈ ఈ ఈ కడవరి దినాలలో యేసుప్రభు అదే చెప్తాడు. కన్నులెత్తి చూడండి, కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ కోతకు తగిన పనివారిని లేవనెత్తండి, పనివారిని పంపుమని యజమానుని వేడుకోవాలి. ఎవరిని వేడుకోవాలి? యజమానుని వేడుకోవాలంటే ప్రార్థన చేయాలి. అంటే ఆయన భూమి మీద వేసిన 3వ అగ్ని ఏమిటి అంటే తన సేవకులను. నేటి దినాలలో సేవకులు అగ్నిలాగా కాదు, ఆరిపోయి భక్తి కాస్త భుక్తికి వచ్చి, పరిచర్య కాస్త పేమెంట్కి వచ్చి, సేవ కాస్త మందగించి, ప్రారంభంలో ఒక అగ్నిజ్వాలగా రగిలించబడినటువంటి వ్యక్తి ఆస్తులు పెంచుకొని సమస్తాన్ని సమకూర్చుకొని ఏమిటండి ఆ మంట, వైరాగ్యం, అగ్ని కణములతో కూడినటువంటి మాటలు, దేవుని వాక్యాన్ని ఉపదేశించినటువంటి సేవకుడే ఈ రోజున ఏమైపోతున్నాడంటే చచ్చుబడి సప్పబడి పైపైన ఏదో పొట్టకూటికై ఈ సేవ చేస్తున్నాను అన్నట్టుగా జీవిస్తూ ఉన్నటువంటి అనుభవం. నేటి దినాలలో, ఈ కడవరి దినాలలో సమర్పణ, వైరాగ్యం, ఆత్మల భారం, ఆత్మాభిషేకము కలిగినటువంటి ఒక సేవకుడిలో అగ్ని జ్వాలలు రగిలించగలిగే ఒక అగ్నితో దేవుడు అభిషేకించి వాడుకోవాలి. ప్రతి ఒక్క సేవకుడు ఒక అగ్ని జ్వాలగా మార్చబడాలి. యజ్ఞికి ఉండే స్వభావం ఏమిటి అంటే, యజ్ఞికి ఉండే ఆ స్వభావం ఏమిటి అంటే చెత్తలో వేసిన చెత్తను మంచి కట్టెల్లో వేసిన, పేపర్లో వేసిన, దిబ్బలో వేసిన తన పని అది చేస్తూనే ఉంటుంది. ఈ కడవరి దినాలలో తన సేవకులను అగ్నిజ్వాలలుగా, అంటే ఆయన వేసిన అగ్ని ఏమిటి అంటే సేవకులు. ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్క సేవకుడు మండాలి, అనేకులను మండించాలి. చెత్తను, పనికిరాని వేస్టునంతటిని కాల్చివేసే, స్క్రాపునంతటిని వేరు చేసి ప్రభువు కొరకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో అనేకులను సమకూర్చి ప్రభు రాకడకు ఆయనకిష్టమైనటువంటి పాత్రలుగా శుద్ధీకరించే ఒక సేవా పరిచర్య ప్రతి ఒక్కరి సేవకుల్లో రగిలించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి. ఏ అగ్నిని నేను చెప్పాను? ఆయన వేసిన అగ్ని ఏమిటి? ఆయన వాక్యము అనే అగ్ని. ఏ అగ్నిని ఆయన వేయడానికి వచ్చాడు? ఏ అగ్నిని వేశాడు ఆయన? ప్రేమ అనే అగ్నిని వేశాడు ఆయన. ఏ అగ్నిని వేశాడని చెప్పాను? 3వదిగా సేవకుడు ఎక్కడ నిలబడ్డా, సేవకుడు ఎక్కడ నిలిచి ఉన్నా ఒక అగ్ని జ్వాలగా మార్చబడాలి.
అగ్నిజ్వాలగా మార్చబడాలి. ఇప్పుడు ఈ లైట్లు వచ్చాయి. ఇంతకుముందు ఎలోజన్ ల్యాంపులు పెట్టుకునే వాళ్ళం మనం. 500,000. ఏ పురుగు వచ్చి అబ్బా వెలుగు బాగుందని దాన్ని ఆర్పాలి, దాన్ని కొట్టేయాలని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆ అగ్ని ఆ మంటను తట్టుకొని ఆ మంటను కాలి అంత బూడిదైపోయేది. అవునా కాదా? అట్లాంటి ఒక మంట ప్రతి ఒక్కరము పొందుకొని ఆయన సేవ, ఆయన యొక్క పని, ఆయన యొక్క పరిచర్య చేసే విలువైనటువంటి పాత్రలాగా మనము దేవుని సన్నిధిలో నింపబడి బలపరచబడి ముందుకు కొనసాగించబడి ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగించబడాలి. 2 చేతులు పైకెత్తి, సేవకుడు ఉత్తిగా ఉండకూడదు. జీతం కోసం, భత్యం కోసం, బతుకుదేరు కోసం కాదు, అనేకులను దహించే ఒక అగ్నిజ్వాలగా సేవకుడు మార్చబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఇంకొక అగ్నిని కూడా నేను మీకు చెప్పాలి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేగముతో వీచినటువంటి బలమైనటువంటి గాలి ఆకాశము నుండి దిగివచ్చి ఒక్కొక్కరిని ఆత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. అంటే ఇక్కడ అగ్ని పరిశుద్ధాత్మ నింపుదలకు సాదృశ్యంగా కనబడుతుంది. నేను గత దినాలలో పోయిన వారమే అనుకుంటా పరిశుద్ధాత్మతో నింపబడి అన్నటువంటి విషయాలు చెబుతూ వచ్చాను. ఒప్పింపజేస్తాడు. ఇంకేం చెప్పాను? పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాను అని చెప్పాడు. ఇంకేం చెప్పాను? సాక్షులుగా భూమి దిగాంతాల వరకు సాక్షులుగా నిలబెడతానని చెప్పాను. పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తాడని చెప్పాను. మీకు గుర్తుండదులేండి, రాసుకుంటే గుర్తుంటుంది. అర్థమైందండి? దేవుని వాక్యాన్ని కొంచెం రాసి ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానిస్తే గుర్తుంటుంది. యోదయ, సమరయ్య, గలలయ్య, భూమి దిగాంతాల వరకు సాక్షిగా నిన్ను నిలబెడతాడు పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడితే అన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కనుక ఇంకా ఎక్కువ వివరించవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం. ఎందుకంటే పాపాన్ని ఒక వ్యక్తి ఒప్పుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఆ క్రియ ఈ భూమి మీద జరగాలి. పరిశుద్ధాత్ముడు పని చేయాలి. అందుకే నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం. వేరొక ఆదరణకర్తను నేను పంపుతాను. ఆయన వచ్చి మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు అని చక్కటి విషయాలు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేర్చుకోగలుగుతాం. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులను కుమార్తెలనై ఉన్నారు. స్వీకృత పుత్రాత్మను దేవుడిచ్చాడు మనకు, దత్తపుత్రాత్మను. నాయనా తండ్రి అని, అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఒక కుమారుడికి ఏదైనా అవసరం పడితే పక్కింటోని అడుగుతాడా? తండ్రిని అడుగుతాడు. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో వాళ్ళు విజ్ఞాపన చేస్తారు. అటువలే ఆత్మ మన బలహీనతను చూసి, మన దౌర్బల్యమును చూసి అని రోమాపత్రికలో మనం చదువుతాం. ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మనం ఎవరికి సహాయం చేయకపోయినా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మన దౌర్బల్యమును చూసి, మన బలహీనతను చూసి ఆ అగ్ని కృమరించాడు. అది ఒక్కొక్కరిలో రగిలించబడాలి.
అందరూ అగ్ని చేత మండించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలంటే ఒకసారి 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. దేని ద్వారా మనం రగిలించబడాలి? పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని చాలామందికి అర్థం కాక ఆ వాక్యాన్ని వ్యర్థంగా ఆలోచన చేస్తూ వ్యర్థంగా ప్రకటిస్తున్నాడు. భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం అనే అగ్ని, ప్రేమ అనే అగ్ని, సేవకుడు అనే అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మని అగ్నిగా. అందుకే మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటుంది. అగ్ని ప్రాకారం పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి నడిపించబడుతున్నటువంటి అనుభవంలో పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తాడు. ధర్మ విరోధి మనలో క్రియ చేయకుండా నీ వాక్యాన్ని మనం చక్కగా చదువుతున్నాం. అందుకే ఆ ఆత్మచేత మనం నింపబడి, ఆ ఆత్మచేత రగిలించబడి, ఆ ఆత్మచేత మనము రేపబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. అన్ని విషయాలు కాదు, ఒక 2 విషయాలు చెప్తాను. ఈ అగ్ని మనల్ని ఏం చేస్తుంది? కీర్తనల గ్రంథములో 106వ కీర్తన, 106వ కీర్తన తీసారండి. 18వ చరణాన్ని చదివితే ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించి గుర్తుపడితే చక్కటి మాట, చక్కటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచెప్తూ ఉన్నాడు. చక్కటి విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. అంటే ఈ మంట వాక్యం అనే మంట, ప్రేమ అనే మంట, సేవకుడు అనే మంట, పరిశుద్ధాత్మ అభిషేకం అనే మంట మనలో ఏం చేస్తుంది అంటే భక్తిహీనతను తొలగిస్తుంది. ఏం తొలగిస్తుంది నాయన? భక్తిహీనతను, అంటే భ్రష్టత్వాన్ని, దేవునికి వ్యతిరేకమైన దానిని, దేవునికి విరోధమైన దానిని తొలగించి వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా చక్కగా మనం అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఏమని? సంఘములో అగ్ని రగిలెను, మంట భక్తిహీనులను కాల్చివేసెను. భక్తిహీనతను కాల్చివేస్తుంది మంట, దహించి వేస్తుంది, లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును కానీ, ఏదైనా ఒక పేపర్ను కానీ, చెత్తను కానీ మనం కాలిస్తే ఏముంటుంది అక్కడ? ఇప్పుడు చెరుకు తోటలు ఉంటాయి కదండి. చెరుకు తోటలో ఏం చేస్తారంటే ఆ చెరుకు అంతా కొట్టేసి అయిపోయిన తర్వాత మరలా పంట వేయడానికి మంట పెట్టి కాల్చేస్తారు. ఎందుకంటే కాలిస్తేనే అది మట్టిలో కలిసి బూడిదైపోద్ది, ఇంకా అది కనబడదు. మనలో భక్తిహీనత, పాపము ఇవేమీ కనబడకుండా అగ్ని ఏం చేస్తుందంటే భక్తిహీనతను కాల్చివేస్తుంది. మీకు అర్థమయ్యేటట్టుగా అహరోను కుమారులు ఉన్నారు. అహరోను కుమారు, దేవుడు చెప్పాడు, బలిపీఠం మీద మీరు బలిని అర్పించేటప్పుడు నా దగ్గర నుండి పంపబడినటువంటి అగ్ని ఉంటుంది, ఆ అగ్నినే మీరు వేసుకుంటూ వెళ్ళాలి. దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి అగ్ని అదే. ఆ బలిపీఠపు కుండలు అవన్నీ ఉంటాయి. ఆ కుండల్లో వీళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, ఆ కుండల్లో అగ్నిని ఎత్తాలి. ఇప్పుడు సాయంత్రం అయిందనుకో, బలిపీఠం మీద అగ్ని ఆరిపోతుంది. అది ఆరిపోకుండా ఒక కుండల్లో ఎత్తి స్టాక్ పెట్టుకోవాలి. అది దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి అగ్ని. వాళ్ళు యాత్ర చేసేంత వరకు అదే అగ్నితో పరిచర్య చేస్తూ వచ్చారు.
యాత్ర ముగించేంత వరకు, మనము కూడా ఈ లోక యాత్రను ముగించేంత వరకు దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి అగ్నితో మాత్రమే మన ఆత్మీయ యాత్రను మనం మన్నించబడుతూ వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను, దేవుని ద్వారా పంపబడిన సేవకుడి సేవను, అలాగే పరిశుద్ధాత్మ, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అవి పొందుకుంటూ మన ఆత్మీయ యాత్రను కట్టుకుంటూ వెళ్ళాలి. ఆ రకంగా ఆత్మీయ యాత్రను కొనసాగించుకోవాలి. అహరోను కుమారులు ఇద్దరు ఏం చేశారంటే, దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొని వచ్చి బలిపీఠం మీద వేసారు. ఆకాశం నుండి అగ్ని దిగి వాళ్ళను కాల్చి చంపేసింది. అహరోను మౌనంగా ఉన్నాడు. అంటే అక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, దేవుడు ఒక ధర్మశాస్త్రపు విధిని పెట్టాడు, ఒక నియమాన్ని పెట్టాడు. దాన్ని అనుసరించి, దాని ప్రకారము, ఆ క్రమమును అనుసరించి మనం నడిపించబడాలి. అంటే వాళ్ళు క్రమము తప్పినప్పుడు, వాళ్ళు చేయవలసింది చేయక చేయకూడనిది చేసినప్పుడు అగ్ని ఏం చేసిందంటే అక్కడ ప్రక్షాళన చేసింది. ఈ కడవరి దినాలలో ఈ 4 రకాలైనటువంటి అగ్ని మనలను కూడా ఏం చేస్తుంది అంటే, ఒకవేళ చేయకూడనివి చేసి దేవునికి వ్యతిరేకంగా రూపించబడి ఒకవేళ బలహీనులమై భక్తిహీనులమై పోతే ఆ అక్రమము మనలో నుండి, చేయకూడని వాటిని చేస్తున్న స్థితిలో నుండి అగ్ని మనకు ఒక విడుదలను దయచేస్తుంది. అంటే మనలను కాల్చి చంపుతుందని కాదు, ఆ ఆత్మీయ స్థితిని, ఆ వ్యతిరేకతను తీసివేసి ఆత్మీయ స్థితిలో వృద్ధిని కలగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ కాల్చివేయవలసినటువంటి వాటిని, అంటే దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకటి చేశారు. మరియమ్మ గారు కూడా అది ఆయన మీతో చెప్పింది, వాళ్ళు ఆయన చెప్పినట్టే చేశారు. కుండల్లో నీళ్ళు నింపండి అని నింపాడు, తీసుకెళ్ళి పంచండి, ఆయన చెప్పినట్టే చేశారు. నీళ్ళ బలి చెప్తున్నామని ఎదురు చెప్పలే. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎన్నిసార్లు ఎదురు చెప్తూ ఉంటామో మన ప్రవర్తనను బట్టి. హెబ్రీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ బాహాటంగా సిలువేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము వాక్యపు లేఖనాన్ని జాగ్రత్తగా గమనించాలి, గుర్తుపట్టాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగే వాళ్ళు నడిపించబడుతున్నటువంటి యాత్రలో ఏమిటండి, యాత్రలో కోరాహు, దాతాను, అబిరాహు అనే ఇంచుమించు ఒక 250 మంది అహరోను మోషేలకు దేవునికి వ్యతిరేకంగా రూపించబడ్డారు, విరోధంగా. అంటే పరిచర్యను ఎదిరించారు, ధిక్కరించారు, పరిచర్యకు వ్యతిరేకంగా రూపించబడ్డారు. మీకేనా దేవుడు, మాకు కాదా? మీరేనా యాజకత్వం చేసేది, మేం కాదా? ఎవరు బాబు మీరు, మనం ఎందుకు పోట్లాడుకునేది? రేపు ధూపార్తులు చేయించుకొని తీసుకొని రండి, అక్కడ అగ్ని హస్తం దేవుడే చెప్తాడు, తనవాడెవరో తనవాడే కాదెవరో, ఎవరు సేవ చేయాలో ఎవరు సేవ చేయకూడదు ఆయన చెప్తాడు. ధూపార్తులు తీసుకొని వచ్చారు, అగ్ని దిగి వచ్చి అందరిని దహించి వేసి. అంటే అక్కడ అగ్ని చేసిన ఆ పని ఏమిటంటే, పరిచర్యకు, సేవకు ఎదురాడిన, వ్యతిరేకంగా రూపించబడిన ఆ క్రియను, ఆ స్వభావాన్ని, అక్కడ చెప్పింది చేయకుండా ఉన్నటువంటి స్వభావాన్ని కాల్చింది, ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నటువంటి స్వభావాన్ని కాల్చేసింది. వ్యతిరేకంగా ఉన్నటువంటి స్వభావాన్ని కాల్చి అందుకని దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ యాత్రలో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము ఏమై దేవుని సన్నిధిలో ఉండాలంటే అగ్ని
అగ్నితో రగిలించబడే, అగ్నితో రగిలే ఒక ఉన్నతమైనటువంటి స్వభావము కలిగి మనము నడిపించబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? కొంచెం గట్టిగా చెప్పాలండి. చెప్పాలి 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 చెప్పాలి. వెలవయ్య కాదు. అగ్ని ఏం చేసిందండి? వాళ్ళ సంఘంలో అగ్ని సంఘంలో ఏం చేస్తుంది అని అంటే, ఈ 4 రకాలైన అగ్ని దేవుడు చెప్పింది చేయకుండా ఉన్నప్పుడు అట్టి స్వభావం నీలో లేకుండా కాల్చివేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. ఏం చేస్తుందండి అగ్ని? చెప్పట్లేదు మీరు. కాల్ చేసిందా, కాల్ చేయకుండా ఉందా? మాట్లాడట్లేదు మీరు. కాల్చిందా, కాల్చలేదండి. తర్వాత ఏ అగ్ని ఏం చేసింది? వ్యతిరేకతను కాల్చివేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసిందండి? భక్తిహీనతను కాల్చివేసింది. ఈ రోజున చాలామంది జీవితాలలో, చాలామంది ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో అనేక మంది ఏమిటండి? విరోధముగా దేవునికి, దేవుని మాటకు, దేవుని క్రియలకు విరోధంగా రూపించబడుతున్నటువంటి ప్రతి ఒక్క దానిని ఏం చేస్తుంది అని అంటే కాల్చివేస్తుంది. భక్తిహీనతను కాల్చివేస్తుంది. ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదవండి మీరు దేవుని యొక్క వాక్యాన్ని. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వాక్యాన్ని చదువుతారు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అగ్ని వలన ఉప్పుకు సారం కలుగుతుంది. ఉప్పుకు సారము దేని వలన కలుగుతుంది అంటే అగ్ని వలన కలుగుతుంది. ఆ ఉప్పును గురించి గత దినాల్లో నేను మీకు చెప్పాను. గుర్తుండదులేండి, ఒక వాక్యం అయితే కదా. ఏదో మనం నెలకు ఒకసారి కూడుకునే వాళ్ళమైతే 12 నెలలకు 12 వాక్యాలు గుర్తుంటుంది. ఏమిటండి, వారానికే నెలకే 5-6 సార్లు ఏంటి, 4 2 5 2 10 11 12 అట్లా కూడుకుంటున్నాం. గుర్తుండదు. ఒక్క మాటని చెప్తాను. ఉప్పు దేనికి సూచనగా ఉంది అని అంటే నిబంధనకు గుర్తుగా ఉంది. నిబంధన ఉప్పు అని రాసి ఉంటుంది. అంటే దేవునితో మనం చేసుకున్నటువంటి నిబంధనలో సారము తగ్గిపోతే, దేవునితో మనం చేసుకున్నటువంటి నిబంధనలో బలము తగ్గిపోతే, నిబంధనలో నుండి తొలగిపోతే, నిబంధనలో నుండి వైదొలిగిపోతే మనం ఏమైపోతాము? బలహీనులమైపోతాము. మరి దానికి సారం కలగాలంటే ఇప్పుడు ఒకసారి తలలు పైకి ఎత్తండి, చెప్తాను నేను మీకు. ఇప్పుడు మనం ఉప్పును కూరల్లో వేసుకుంటాం. ఎందుకు? రుచి కోసం. ఇప్పుడు ఎంత ఉప్పు వేసినా రుచి రావట్లేదంటే ఉప్పులో సారం లేదు. ఎట్లా వస్తుందట సారము? అగ్ని ద్వారా. అలాగనే ఉప్పు అంటే ఏం చెప్పుకున్నాం మనము? నిబంధన. చూడండి, ఆ రెఫరెన్స్ కూడా చదవండి. మీకు గుర్తుండదు, ఎందుకంటే మీరు ఆ దేవుని యొక్క మాటలు కానీ రాసుకోరు, మీకు అవసరం లేదు. అది కాదులే అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదామండి ఒకసారి 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా చెబుదామా?
అసలు శబ్దమే రావట్లేదు. గట్టిగా గట్టిగా. లేవియా కాండము 2వ అధ్యాయము 13వ వాక్యం. నువ్వు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. చాలు. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. నిబంధన ఉప్పు. ఉప్పు నిబంధనకు గుర్తుగా మనకి అక్కడ కనపడుతుంది. నిబంధన ఉప్పు. ఇప్పుడు మనం కూడా అయ్యా అమ్మా నిబంధన దేవునితో. నిబంధన అంటే ఏంటి? పెళ్ళిళ్ళలో ప్రమాణం చేస్తారు చూడండి. క్రైస్తవ పెళ్ళిళ్ళల్లో ప్రమాణం చేస్తారు చూడండి. అటువంటి ఒక నిబంధన, ప్రమాణం. నిబంధన అంటే ప్రమాణం. రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు కాదు, ప్రమాణం. నేను దీనికి కట్టుబడి ఉంటాను, దేవునితో ఒక నిబంధన. పాపం చెయ్యను, అబద్ధమాడను, లోక సంబంధమైన కార్యక్రమాల్లో వెళ్ళను, లోకానుసారంగా జీవించను. దేవునితో చేసుకున్న ఒక నిబంధన ఉంటుంది. అది అప్పుడప్పుడు ఏమిటండి, కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడాల్సి వచ్చేది, అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఏంటండి, సర్టిఫికేట్ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ మీరు చర్చికి వెళ్తారా? మేము చర్చికి ఏమైంది? యేసుక్రీస్తే నిజమైన దేవుడని బాప్తిసం తీసుకున్నప్పుడు ఒప్పుకున్నాం. సర్టిఫికేట్ దగ్గరికి వచ్చేసరికి, స్కాలర్షిప్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? చర్చికి వెళ్తే ఏమన్నా ఏమైంది? మాట్లాడరేంటి భయ్యా? నిబంధన ఏమైంది? సచ్చుబడిపోయింది, సారం పని చేయట్లేదు. అది ఈ 4 అనుభవాల ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన సేవకుల పరిచర్య ఉపదేశ క్రమము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఇక మరలా అటువంటి స్థితి రాకుండా హెచ్చరిక చేస్తూ, నేను బలపరుస్తూ, ఈ ఉప్పు ఏం చేస్తుందంటే నిన్ను నూతన పరిచయం ఎదుట నిలబెడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఎందుకో పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేసుకుందాం.